తొందరగా రండి. వరుణ్, వస్తున్నా అత్త. త్వరగా రారా. రా తొందరగా. వస్తున్నా. ఏంటత్తయ్యా అలా పిలుస్తున్నావు? నాన్న అన్నయ్య షాప్కి వెళ్ళారు కదా. ఓ అట్నా, సమయానికి లేకుండా పోయినారా. సరే ఇదిగో సేమియా చేశాను, తీసుకో. ఏంటదినా, ఎందుకు అంత ఆనందం? అంత సంబరాలు చేసుకునే విశేషాలు ఈ ఇంట్లో ఏం జరగలేదా ఇప్పుడు? నా ఆనందానికి కారణం నీకాడ అర్థం అవుతాదిలే. మా అబ్బోడు బిజినెస్ పెడుతుండాడు తెలుసునా. అనుభవం జీవితాన్నిస్తదని వాళ్ల నాయని చెప్పిన ఒక్క మాట పట్టుకుని వాడి కష్టంతో వాడే బట్టల వ్యాపారం పెట్టబోతుండాడు తెలుసునా. చిరంజీవి బట్టల షాప్ పెట్టబోతున్నాడా? ఉండడానికి సరైన ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. షాపులు పెట్టడం అంటే మామూలు విషయమా? ఏదో మాటలు చెప్తుంటాడంతే. బావగారి కడుపున పుట్టినంత మాత్రాన బావగారంత గొప్పోడైపోతాడా ఏంటి? చిరంజీవి ఎప్పటికి షాప్ పెట్టాలి? నీ నోటికి మంచి మాటలే రావా? వ్యాపారం చెయ్యాలనంటే షాపులే పెట్టాలనా ఏమి? వాడి దారిలో వాడు పోతుండాడు, వాడి వ్యాపారం వాడు చేస్తుండాడు. చూస్తా ఉండు, వాడేం చేస్తాడని మాట్లాడినావు కదా. ఈ రోజు చిన్నగా మొదలుపెట్టిన ఈ వ్యాపారంతోటే చాలా పెద్దోడవుతాడు. ఏదో ఒక రోజు వాళ్ళ నాయన పేరు నిలబెట్టేంత గొప్పోడవుతాడు. చిరంజీవి వ్యాపారం మొదలుపెట్టి పైకి ఎదిగాడు అంటే ఇక వాడి మీద నాకున్న పగ ఎలా తీరుతుంది? వాడిని వీధుల్లోకి నెట్టాలి, తిండి తిప్పలు లేకుండా అల్లాడేలా చేయాలి, ఏ దిక్కు లేకుండా చేయాలనుకున్నాను. కానీ వాడి కాళ్ల మీద వాడు నిలబడే పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడేం చేయాలి? ఈ ఇంటితో సంబంధం లేకుండా వాడు స్వశక్తితో ఎదిగాడు అంటే ఇక ఎప్పటికీ నా కోపం చల్లారే మార్గం దొరకదు. మా అన్నయ్యని చంపిన దానికి ప్రతీకారంగా వాడి నాశనాన్ని నేను ఎప్పటికీ చూడలేను. ఇదిగో తీసుకో పాయసం.